ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రత్యేకమైన సెమీ క్రిస్మస్ అకేషన్కు చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని సేవకులకు నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, ఈ పెద్దలు నా మీద చిన్నవాడినైనా ఒక నమ్మకాన్ని ఉంచి నన్ను ఆహ్వానించినందుకు వారిని బట్టి నేను కృతజ్ఞతుడును అని తెలియజేస్తూ, వారు నన్ను పిలిచిన నమ్మకాన్ని దేవుడి కొరకు న్యాయం చేయాలని మీ ముందు నిలబడ్డాను. దేవుడు అట్టి కృప నాకు అనుగ్రహించిన గాక. మంచిది. చిన్నపిల్లలు చాలా చక్కగా దేవుడి యొక్క పుట్టుక గురించి వారు చక్కగా చేశారు. రాబోయేటువంటి రోజుల్లో ఆ చిన్న బిడ్డన్న దేవుడు గొప్పగా వాడుకోవాలని పైనవారు చాలా చక్కని పాటలు పాడారు. మంచిది. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుడి మాటల్ని మనం విందాం. ఒక 30-35 నిమిషాల లోపు నా మాటల్ని ముగిస్తాను. అమ్మ మీ నుంచి నేను కోరుతుంది ఒకటి, సహకరించండి. చక్కగా మాటలు మీకు వినిపిస్తాను. శ్రద్ధగా వినండి. అద్భుతమైనటువంటి క్రిస్మస్లో ఉన్న ఆశీర్వాదాన్ని మీరు మీ కుటుంబాలు అనుభవిస్తారు అనే విషయాన్ని తెలియజేస్తూ రండి. క్రిస్మస్ అనగా చాలామంది మనందరం ఏమనుకుంటారంటే, క్రిస్మస్ అంటే 3 సీలు ఉంటే సరిపోతాయి అనుకుంటారు. నెంబర్ 1, పిల్లలు నాన్న మీరు అరవకుండా ఉంటే మీకు 2 కేకులు ఇప్పిస్తా, ఓకేనా? మీరు అరవకుండా ఉంటే 2 కేకులు ఇప్పిస్తాను, మరొక యాక్షన్ సాంగ్ కూడా అవకాశం ఇస్తా. అరిసేరనుకో మీ కేకులు ఉండవు, ఓకేనా? ఓకే. క్రిస్మస్ అంటే 3 సీలు ఉండాలని నాకు సమయం లేదు కనుక వాక్యాలు చెప్పుకుంటూ వెళ్తాను. గుర్తుండే విధంగా కొన్ని కీ పాయింట్స్ చెప్తూ ఉంటాను. వాటిని రాసుకుంటే సరిపోతుంది. మీకు జీవితకాలంలో గుర్తుండిపోతుంది. లేదంటే జ్ఞాపకం చేసుకోండి, మనసులో ఉంచుకోండి. క్రిస్మస్ అంటే 3 సీలు ఉంటే సరిపోతాయి అనుకుంటారు. నెంబర్ 1 కేక్, నెంబర్ 2 క్యాండిల్, నెంబర్ 3 క్యారల్స్. 3 సీలు ఉంటే, కేక్ ఉంటే క్యాండిల్ సర్వీస్ చేసి క్యారల్స్ చేస్తే సరిపోతుంది అనుకుంటారు. అవన్నీ ఉండటము మంచిదే, కానీ అంతకన్నా ప్రాముఖ్యమైన 4వ సీని మర్చిపోతున్నారు. అది క్రైస్ట్ వర్షిప్. క్రైస్ట్ ప్లస్ మాస్ ఈజ్ ఈక్వల్ క్రిస్మస్. క్రీస్తు ఆరాధన అన్నమాటను. క్రిస్మస్ అనగా దేవుడు భూమి మీద ప్రత్యక్షమైన పర్వదినమే క్రిస్మస్. అపరిమితమైనటువంటి మానవుడు, పరిమితుడైన మానవుడిగా ఈ లోకానికి దిగి వచ్చిన పర్వదినమే క్రిస్మస్. శాపాన్ని కొట్టివేయుటకు ఆశీర్వాదం భూమి మీదకి వచ్చిన పర్వదినమే క్రిస్మస్. బంధకాలను తెరిచివేయుటకు, నాన్న ప్లీజ్ రా, గట్టి ఇటు తిరగడానికి కానీ నాకు డిస్టర్బెన్స్ అవుతాను. చిన్నపిల్లల్ని కొద్దిగా మీరు మీ దగ్గర ఉంచేసుకోండి. పిల్లలు నాన్న ప్లీజ్ రా, ఇక మీరు అటు ఇటు తిరగడానికి అవకాశం లేదు, ఓకేనా? చీకటిని పారద్రోలుటకు వెలుగు భూమి మీదకి వచ్చిన పర్వదినమే క్రిస్మస్. బంధకాలను తెంచివేయుటకు విమోచకుడు భూమి మీదకి వచ్చిన పర్వదినమే క్రిస్మస్. మరణాన్ని తొలగించుటకు జీవం భూమి మీదకి వచ్చిన పర్వదినమే క్రిస్మస్. మన ఎడల దేవుడి కృప ప్రత్యక్షమైన పర్వదినమే క్రిస్మస్. ఈ క్రిస్మస్ను ఉద్దేశించి ఒక 3 ప్రశ్నలకు ముచ్చటగా 10 నిమిషాల్లో 30 నిమిషాల్లో నా మాటల్ని ముగిస్తాను. నెంబర్ 1, స్పెషాలిటీస్ ఇన్ బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు జన్మలో ఉన్న విశిష్టతలు ఏంటి? 2వ ప్రశ్న, వాట్ హ్యాపెన్ జీసస్ క్రైస్ట్ ఎంటర్ యువర్ హార్ట్. యేసు ప్రభు నీ హృదయంలోకి వస్తే ఏం జరుగుతుంది? 3వదిగా, వాట్ షుడ్ డూ యాజ్ ఎ క్రిస్టియన్. ఒక క్రైస్తవుడిగా నీ బాధ్యత ఏంటి? ఈ 3 ప్రశ్నలకి మనం సమాధానం చూడగలిగితే క్రిస్మస్లో ఉన్న ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. నెంబర్ 1, స్పెషాలిటీస్ ఇన్ బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు జన్మలో ఉన్న విశిష్టతలు ఏంటో త్వరగా మీ ముందు తీసుకొస్తాను. నెంబర్ 1, జీసస్ క్రైస్ట్ బర్త్ ఈజ్ ప్రాఫిటికల్. నెంబర్ 2, జీసస్ క్రైస్ట్ బర్త్ ఈజ్ హోలీ. జీసస్ క్రైస్ట్ బర్త్ ఈజ్ హెవెన్లీ. జీసస్ క్రైస్ట్ బర్త్ ఈజ్ హిస్టారికల్లీ. జీసస్ క్రైస్ట్ బర్త్ ఈజ్ ఫర్ ఆల్.
మీకు గుర్తుండిపోయే విధంగా 5 పాలు చెప్పేస్తాను. ఇటువంటి 7 చెప్తాను మీకు. నెంబర్ 1 5 పాలు ప్రవచనాత్మకం. నెంబర్ 2 పరిశుద్ధం. నెంబర్ 3 పరసంబంధం. నెంబర్ 4 చరిత్రను ప్రభావితం చేసింది. నెంబర్ 5 ప్రజలందరికీ సంబంధించింది. ఈ 5టిని కొద్ది నిమిషాలు వివరిస్తాను. నెంబర్ 1 జీసస్ క్రైస్ట్ బర్త్ ఈజ్ ప్రాఫిటికల్, ప్రవచనాత్మకము అన్న విషయాన్ని. 40 మంది ప్రవక్తలు వేరు వేరు కాలాలకు చెందినవారు, వేరు వేరు గోత్రాలకు చెందినవారు, వేరు వేరు ప్రాంతాలకు చెందినవారు ప్రభుని యేసుక్రీస్తుని గురించి ప్రవచిస్తే ఆ ప్రవచనాలన్నింటినీ నెరవేరుస్తూ ప్రభుని యేసుక్రీస్తు ప్రవచనాత్మకమైన పుత్రుడిగా ఈ లోకంలో జన్మించాడు. ఏం ప్రవచించారో చాలా ఉన్నా 5 ముందుకు తీసుకొస్తాను. నెంబర్ 1 సంఖ్యాకాండం 24:17 సెలవిస్తుంది. అక్కడ నా వైపు చూడండి, మీరు తీసేలోపు అయిపోతుంది. నక్షత్రము యాకోబులో ఉదయిస్తుంది, రాజదండం ఇశ్రాయేలు చెల్లిస్తుంది అని చూస్తున్నాం. యెషయా గ్రంథం 7:14 సెలవిస్తుంది, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కరును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడతారని. యెషయా గ్రంథం 9:6 సెలవిస్తుంది, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, అతని భుజం మీద రాజ్యభారముండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన అధిపతి అతనికి పేరు. మీకా గ్రంథం 5:2 సెలవిస్తుంది, బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారులను స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును అన్న మాటను చూస్తున్నాం. అతను పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ప్రత్యక్షమవుచుండును అని చూస్తున్నాం. ఈ ప్రవచనాలన్నిటినీ ప్రభువు యేసుక్రీస్తు నెరవేరుస్తూ ఎక్కడ పుడతారో చెప్పారు, ఎవరికి పుడతారో చెప్పారు, ఏ గోత్రులు పుడతారో చెప్పారు, ఏ పేరు పెడతారో చెప్పారు, ఎందుకు పుడుతున్నాడో చెప్పాడు, ఏం చేస్తాడో చెప్పాడు. వాటన్నిటినీ నెరవేరుస్తూ ప్రభువు యేసుక్రీస్తు ప్రవచనాత్మక పుత్రుడుగా జన్మించాడు. ఎక్కడ పుడతాడో బెత్లెహేములో పుడతాడు, ఎవరికి పుడతాడు కన్యకకు పుడతాడు, ఏ పేరు పెడతాడు తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించును గనక యేసు అని పేరు పడతాడు అని. అందుకే ఏం చేస్తాడు, తన అమూల్యమైన రక్తాన్ని చిందించి మరణించి సమాధి చేయబడి తిరిగి లేస్తాడు అన్న విషయాన్ని ప్రవచించారు. ఆ ప్రవచనాన్ని నెరవేరుస్తూ ప్రభువు యేసుక్రీస్తు ఈ లోకములో ప్రవచనాత్మకమైన పుత్రుడిగా జన్మించాడు. అక్క నా వైపు చూడండి, ఇప్పుడు మనం ఏ యుగంలో ఉన్నాం తెలుసా? కంప్యూటర్ యుగాన్ని కూడా మనము దాటిపోయాం. AI యుగంలో ఉన్నాము అంటున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి యుగంలో. అక్క నువ్వు పెళ్ళూరు నుంచి ఒంగోలు పోయించినంత ఈజీగా విశ్వంలోకి మానవుడు ప్రయాణం చేస్తూ వస్తున్నాడు. అంతేందుకు ఇక్కడ కూర్చొని అమెరికాలో నీ కూతురుతోనూ కొడుకుతోనూ మాట్లాడగలుగుతున్నాం. అంత అద్భుతమైనటువంటి టెక్నాలజీ ఉన్నటువంటి ఈ రోజుల్లో ఒక 9 మాసాలు ఉండేటువంటి ఒక గర్భవతిని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తున్నారు, ఆ రూమ్లోకి తీసుకుపోయి మన పొట్ట మీద స్కాన్ పెట్టి ఆ కంప్యూటర్లో అమ్మా నీ కుమారుడు చూడు ఎలా ఉన్నాడో, నీ కుమార్తె చూడు ఎలా ఉందో, వాడు హార్ట్ బీట్ చూడు ఎలా ఉందో, వాడు పల్స్ రేట్ చూడు ఎలా ఉందో, వాటన్నిటిని చూస్తున్నప్పుడు మేడం నా గర్భంలో ఉన్న కుమారుడిని నేను చూస్తుంది, అవునమ్మా అంత టెక్నాలజీ వచ్చింది అని చూస్తూ ఉన్నాం. అలాంటి వచ్చి తర్వాత చూసిన తర్వాత డేట్ ఆఫ్ డెలివరీ అని అంటారు. అమ్మ వారం నుంచి 10 రోజుల లోపు నువ్వు డెలివరీ అవుతావు అని. అప్పుడు మనము ఈ మాట అడిగితే, మేడం 10 రోజుల లోపు డెలివరీ అవుతున్నాను కదా, నేను ఎక్కడ డెలివరీ అవుతావని చెప్పండి మేడం అని అడిగితే, ఏంటమ్మా మరలా అడుగు మేడం నేను ఎక్కడ డెలివరీ అవుతున్నానో చెప్పానంటే, నేనేమన్నా దేవుణ్ణి చెప్పడానికి? ఎక్కడ డెలివరీ అవుతావో నాకేం తెలుసు. అదేంటి మేడం, నా గర్భంలో ఉన్నటువంటి శిశువును చూపించగలిగారు, నా గర్భంలో ఉన్న శిశువు లోపల ఉన్నటువంటి హార్ట్ బీట్ను చూపించగలిగారు, ఇంత టెక్నాలజీ ఉండి, ఇంత జ్ఞానం ఉండి, ఇంత డాక్టర్లకు ఉండి ఎక్కడ డెలివరీ అవుతావో చెప్పలేకపోతున్నావా? అది 10 రోజుల తర్వాత ఎక్కడ డెలివరీ అవుతావో, ఎక్కడ డెలివరీ అవుతావు నాకేం తెలుసమ్మా. నొప్పులు ఎక్కువ ఇంట్లోనే డెలివరీ అవుతావేమో, అంబులెన్స్లో వస్తూ అంబులెన్స్లోనే డెలివరీ అవుతావేమో, పెళ్ళూరులో డెలివరీ అవుతావో, ఒంగోలులో డెలివరీ అవుతావో, మీ అత్తోళ్ళింటికి డెలివరీ అవుతావో, మీ పుట్టింట్లో డెలివరీ అవుతావో నాకేం తెలుసు. మరి మేడం నీకు తెలియకపోవటం ఏంటి? నాకు తెలియదు.
ఇంత టెక్నాలజీ ఉన్న ఈ రోజుల్లోనే 10 రోజుల్లో డెలివరీ అవుతారంగా చెప్పలేకపోతుంటే కంప్యూటర్లే తెలియనటువంటి కొన్ని వేల సంవత్సరాల క్రితము యేసు ప్రభు ఎక్కడ పడతాడో ప్రవచించారు. ప్రవచనాలన్నింటినీ నెరవేరుస్తూ ప్రభువు యేసు క్రీస్తు ప్రవచనాత్మక పుత్రుడిగా ఈ